విశాఖపట్నంలో ఈ రోజు ఉదయం ఎన్ఏడి 4 రోడ్ల కూడలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా దినం సందర్భంగా పోలీసు వారు నిర్వహించిన మానవహారంలో పాల్గొన్న స్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించిన ఏడీసీపీ మోకా సత్తిబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఒక 100 రోజులు మాదక ద్రవ్యాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మానవహారం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ మోకబాబు, వెస్ట్ ఏసీపీ అన్యపు నరసింహమూర్తి, పెందుర్తి గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ సంబంధించిన సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక ప్రధాన సమస్య దేశానికి కూడా ఒక పట్టి పీడిస్తున్నటువంటి సమస్య పైన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటి ప్రాధాన్యతగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ పూర్తిగా రూపుమాపాలని, దానికి సొసైటీ తాలూకా సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి, ప్రతి ఒక్కరి సహకారం కావాలి, అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకోవడంలో సొసైటీ కూడా హెల్ప్ చేస్తే డెఫినెట్గా మనందరి బాధ్యతగా ఈ డ్రగ్స్ కానీ గంజాయిని కానీ ఎరాడికేట్ చేసే విషయంలో అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈరోజు మానవహారంలో పాల్గొనాలనే పిలుపు మేరకు ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది రానున్న రోజుల్లో కూడా సీరియస్గా కంటిన్యూ చేసి అందరం ఎక్కడ కొద్ది రోజుల్లోనే ఇది ఒక 100 days డ్రైవ్ తీసుకున్నారు. దానిలో పూర్తిగా ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా, దాని దిగుబడి కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని నమ్ముతూ ప్రభుత్వానికి మీ అందరూ కూడా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం లేదే ఏది కూడా ఫలితాలు రావని నమ్మేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వంగా మీరందరూ కూడా దీన్ని ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ముందుకి వెళ్తున్నా అని చెప్పి తెలియజేస్తూ అందరికీ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనాలను కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించవచ్చు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము.
ఏవైతే డ్రగ్స్కి సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ చాలా అలార్మింగ్గా ఈ స్టేట్లో గత 5 ఏళ్లలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి రావడం వల్ల ఎక్కువ మంది యువత ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా వీటికి అలవాటు పడటం అనేటువంటిది జరుగుతుంది. మనకి అక్కడికక్కడ కనబడతా ఉంది స్పష్టంగా. విశాఖపట్నంలో ఇది ఇక్కడి నుంచే వెళుతూ దేశవ్యాప్తంగా ఎక్కడైనా గంజాయి కానీ దొరికితే అది మూలాలు విశాఖ నుంచి ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇటీవల డ్రగ్స్ విషయంలో కూడా వైజాగ్కే చేరుకున్నట్టుగా మీరు అందరూ కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని ఇప్పటికే ఒక స్టూడెంట్స్తో ఇంటరాక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మానవహారం కానీ రాబోయే కాలంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటే కాకుండా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ గంజా కానీ ఇటువంటివి సేవిస్తున్నారనేటువంటిది వాటన్నిటి చోట ఇప్పుడు ఈరోజు పోలీస్ పూర్తిగా రైడ్స్ చేయడం జరుగుతుంది. పూర్తిగా దీన్ని అరికట్టే విధంగా మన చర్యలు ఉండటానికి ఇది ఒక 100 days ఒక ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం. దీనిలో మానిపించేటువంటి క్రమంలో డీడిఎక్షన్ సెంటర్స్ కూడా అవసరం. ఎందుకంటే దీనికి అలవాటు పడిన వాళ్ళు వెంటనే సడన్గా కనుక ఆగితే వాళ్ళందరిలో ప్రవర్తనలో చాలా మార్పు వచ్చి ఇంకా క్రైమ్ యాక్టివిటీస్ కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళల్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మళ్ళీ మార్పు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టేటువంటి దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా సమాజం అంతా, సొసైటీ అంతా కూడా దీన్ని సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పూర్తి స్థాయిలో గంజాయిని కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ దొరికినా ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అంశం కాబట్టి యువత పాడవుతున్నారు. కాబట్టి దీనిపైన చాలా కఠినంగా ఉండేటట్టుగా వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. గతంలో రాజకీయ ఒత్తిళ్లు ఉండేవి గంజాయి విషయంలో. ఈరోజు పోలీస్ శాఖకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత వారు తీసుకున్నారు. దానిలో చాలా ఒడిదుడుకులు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే గంజాయికి అలవాటు పడిన వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంటుందో తెలిసి స్టేషన్కి తీసుకొచ్చినాక వారు ఇంకా వారి ప్రవర్తనలో కానీ ఇంకా ఇతరత్ర అంశాల్లో కానీ వాళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటువంటి బాధ్యత ఈరోజు సొసైటీ కూడా తీసుకోవాలి, పేరెంట్స్ తీసుకోవాలి, పెద్దలు మొత్తం ఫ్యామిలీస్ కానీ ఆ సొసైటీలో ఆ సమాజంలో ఉన్నటువంటి వారు కూడా ఇది ఎక్కడైనా సమాచారం వస్తే అది పోలీసు వారికి వెంటనే తెలియపరచాలి. ఎక్కడైనా గంజాయి కానీ వీటి కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఆ మూలాలు దొరికాయి అని అనుకుంటే వెంటనే వారి ఆ సమాచారం తెలపడం ద్వారా మన సొసైటీకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఇది ప్రజా భాగస్వామ్యం లేనిదే ఇది కంట్రోల్ కాదు. కొంతమంది వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆర్థిక వనరులుగా చేసుకున్నటువంటి వాళ్ళ వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు దాన్ని మీరందరూ కూడా మరి సొసైటీలో మొత్తం మీడియా కూడా మీరు దీనిలో మీ పాత్ర మీరు రోల్ ప్లే చేయాలి. డెఫినెట్గా అందరం బాధ్యతాయుతంగా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఈరోజు మానవహారం చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఒక 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మానవహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రజలకి అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలి. దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా అవేర్నెస్ పరంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.